ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దానిలో ఆయన ముఖ్యంగా ఆయన వెనుకున్న వ్యక్తి డివిఎస్ రాజు గారు. ఆ పార్టీ పెడదాం అనుకున్నప్పటి నుంచి ఆ పార్టీ ఎలా పెట్టాలి, దానికి కావాల్సిన మరి వర్క్ అంతా చేయటం కానీ, తర్వాత ఎన్టీ రామారావు గారు మరి నేషనల్ డిఫెన్స్ నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, అలాగే రాయలసీమ కరువు వచ్చినప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, వీటన్నిటి కూడా వెనక ఉండి మొత్తం ఆర్గనైజ్ చేసిన వ్యక్తి డివిఎస్ రాజు గారు. అలాంటి డివిఎస్ రాజు గారితో నాకు చాలా ఆత్మీయ బంధం ఉంది. నేను ఆయన ఎంత ప్రేమించేవాడినో, ఎంత గౌరవించేవాడినో ఆయన నన్నంత ప్రేమించేవాడినాను. ఆ కుటుంబ సభ్యులు అందరితోటి కూడా చాలా మంచి ఇది. ముఖ్యంగా కేఎల్ఎన్ రాజు గారి గురించి చెప్పాలి మరి. ఎందుకంటే ఈ రోజున మేము రియల్ ఎస్టేట్లో ఈ స్టేజ్కి రావడానికి సహకరించిన వాళ్ళలో కేఎల్ఎన్ రాజు గారు కూడా ఒకరు. మేము తీసిన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన ఫైనాన్స్ చేస్తూ ఉండేవారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్ట్ మేము రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కట్టింది సిలికాన్ కౌంటీ అని. కేఎల్ఎన్ రాజు గారు, కేఎస్ రామారావు గారి స్టూడియో అది ఆ రోజుల్లో, అవుట్డోర్ స్టూడియో. ఆ స్టూడియోని కేఎల్ఎన్ రాజు గారి దగ్గరికి వస్తే కేఎల్ఎన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి నేను కిషోర్ అడిగాం, ఏమండి దీంట్లో ఏమన్నా కంపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్స్ కడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నామంటే, చెయ్యండి మీరు చేస్తానంటే అంతకంటే కావాల్సింది కలిసి చేద్దామని అన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత వద్దులేని మీ అన్నీ మీరు చూసుకోండి, నా వల్ల కుదరట్లేదులే అని చెప్పి నాకు ల్యాండ్కి డబ్బు ఇచ్చేయండి అంటే వారికి డబ్బు ఇచ్చేసేసాం. మా ఫస్ట్ ప్రాజెక్టు, మేము అంత మంచి ప్రాజెక్ట్ చేయడానికి మూల కారణం కేఎల్ఎన్ రాజు గారు. వారు ఇవాళ ఆయన కూడా వస్తారు అనుకున్నాం, ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు అనుకుంటా, అందుకని ఆయన రాలేకపోయారు. ఎన్ని అద్భుతమైన సినిమాలు తీశారో మీకు అందరికీ తెలుసు. రామారావు గారితో తీసి కానీ, శోభన్ బాబు గారితో తీసి కానీ, ఇంకా ఎంతోమందితో యాక్టర్స్తో చేశారు. ఆఖరికి కవిత లాంటి అమ్మాయితో కూడా హీరోయిన్గా నూతన్ ప్రసాద్ హీరోగా పెట్టి ఆశీర్వాద్, దాని పేరేంటి, ప్రెసిడెంట్ పేరమ్మ, అది కూడా మంచి హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. అలా చిన్న యాక్టర్లతో తీసినా, పెద్ద యాక్టర్లతో తీసినా, లేకపోతే మధ్యరకం ఆర్టిస్ట్తో తీసినా అన్నీ కూడా హిట్ పిక్చర్స్, అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. అలాగే ఎఫ్ఎన్సిసి క్లబ్ ఏర్పాటుకి మొదటి నుంచి కూడా నేను ఆయనతో నేను దగ్గరలో ఉండి చూసిన వ్యక్తిగా నాకు బాగా తెలుసు. ఇది క్లబ్ ఉండాలి, ఇక్కడ మనకు ఒక వేదిక ఉండాలి అని చెప్పి ఆ రోజున ఏది ఉంది స్థలం అంటే, ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీది అంటే కామన్ ఏరియా కింద ఉంటుంది. ఇది అంటే ఈయన సైట్స్ ఉంటే గవర్నమెంట్ పార్కుల కోసం వీటి కోసం ఇచ్చేయాలి మనం. అలా ఇచ్చేసిన సైట్ ఇది. ఇదంతా పెద్ద కొండ, భయంకరమైన స్టోర్స్ అవన్నీ ఉండి అలాంటి కొండ ఇది. ఆ కొండ మీద ఇది పెట్టాలి అంటే చాలా రోజులు కష్టపడాలి అని చెప్పి ముందుగా ఇక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని దాంట్లో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయటం. క్లబ్ అనే పేరు పెట్టకుండా ఆయన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అని పేరు పెట్టి దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఆయన. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో కానీ కేఎల్ఎన్ రాజు, కేఎల్ నారాయణ వారి నాయకత్వంలో కానీ ఈ అద్భుతమైన బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా వచ్చింది. దీని ఓపెనింగ్లో కూడా రాజు గారు ఉండి అన్నీ కూడా దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించారు.